నా పేరు మేఘన. నేను మాజీ మంత్రి జోగి రమేష్ గారి కోడల్ని. 1.5 ఇయర్ బ్యాక్ అంటే మే 28, 2025 రోజున జోగి రాజీవ్తో నాకు వివాహం జరిగింది. మా డాడీ కూడా నేను హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఎంతో కష్టపడి తన స్తోమతకి మించి కూడా నేను హ్యాపీగా ఉంటాను ఆ ఇంటికి వెళ్తే అని చెప్పేసి జోగి రమేష్ గారి మీద నమ్మకంతో ఆ ఇంటికి నన్ను అప్పచెప్పాడు. కానీ అడుగుపెట్టిన కొన్ని రోజులకే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఎవరైనా పెళ్ళి ఎందుకు చేస్తారండి? హ్యాపీగా ఉండాలి వాళ్ళ అమ్మాయి అబ్బాయి అని చెప్పి పెళ్లి చేస్తారు. బట్ జోగి రమేష్ గారు చేసిన ఉద్దేశం రాంగ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒక పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరి మధ్యలో గొడవలు వచ్చి విడిపోవడం అనేది కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. బట్ నా పెళ్ళి అట్లా జరగలేదు. ఖచ్చితంగా ఈ పెళ్ళి ఉండదు, ఇది ఉండే పెళ్ళి కాదు అని చెప్పి అతని కొడుకుకి ఉన్న ప్రాబ్లము ముందే అతనికి తెలిసే, ఖచ్చితంగా వాళ్ళ కుటుంబం మొత్తానికి తెలిసే నాకు ఈ పెళ్లి చేశారు. అది నేను 100% చెప్పగలను. పెళ్ళికి ముందు ఇలా తెలిసి ఒక అమ్మాయి గొంతుని కోయడం అనేది చాలా పెద్ద నేరము. ఇట్లా ఇప్పుడు తనకు కూడా ఒక కూతురు ఉంది, తన కూతురు కూడా ఇట్లా జరిగితే ఏం చేస్తారు? నిన్న జరిగిన జోగి రమేష్ గారు జరిగిన ప్రెస్ మీట్లో ఒక విషయం చెప్పాడనమాట. మా ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు, గొడవలు రావడం వల్ల డిస్టర్బెన్సెస్ వచ్చి వాళ్ళు ఏదో విడిపోతున్నారు, బట్ ఇప్పుడు కూడా కలిసి ఉండాలని అనుకుంటున్నాను అంటున్నాడు. అసలు మా ఇద్దరి మధ్యలో ఏం గొడవలు వచ్చాయి? అసలు ప్రాబ్లం ఏంటి? నేను చేసిన తప్పేంటి? అసలు విషయాలని పక్కన పెట్టి పక్కదారి పట్టించడానికి ప్రయత్నించాడు అనమాట. మీ అందరి ముందుకు నేను మాట్లాడాలి, మీడియాలోకి రావాలి అని ఏ ఆడపిల్ల అనుకోదు. బట్ నేను రావాల్సి వచ్చింది. ఎందుకంటే నిన్న జోగి రమేష్ గారు చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల నాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే అతను చేసిన అన్యాయము, వాళ్ళ ఇంట్లో నేను ఎదుర్కొన్న సమస్యలను పక్కన పెట్టి ఆయన సింపతి గెయిన్ చేద్దాం అనుకున్నారా, లేకపోతే ఇది రాజకీయ కోణంలోకి తీసుకొని వెళ్దాం అనుకుంటున్నారా అనేది నాకు అర్థం కావట్లేదు. వాస్తవాలేంటో, ఉన్న విషయాలేంటో మీ అందరికీ నేను ముందుగానే ఎఫ్ఐఆర్లో క్లియర్గా పొందుపరిచాను. అండ్ దానికి సంబంధించిన ఎవిడెన్స్లు కూడా నేను ప్రతి ఒక్కటి కోర్టు వారికి ప్లస్ పోలీస్ స్టేషన్లో నేను సమర్పించాను. పెళ్ళయి ఎన్నో ఆశలతో అడుగుపెట్టాను. ఫస్ట్ తగిలిన షాక్ ఏంటి అంటే, అబ్బాయికి రాజీవ్కి అసలు ఉన్న ప్రాబ్లం ఏంటి, మాకైన గొడవలు ఏంటి, ఆ విషయాలన్నిటినీ కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళే నా తల్లిదండ్రి అనుకొని వాళ్ళకే చెప్పుకున్నాను నా కష్టాలన్నీ కూడా. ఇట్లా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇట్లా నాతో సరిగ్గా ఉండట్లేదు అని చెప్పి. కానీ మమ్మల్ని ఇద్దరిని పక్కన కూర్చోబెట్టి ప్రాబ్లం ఏంటి అని అడగాల్సింది పోయి మా అత్తగారు శకుంతల అదనపు కట్నం కోసము నన్ను అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మొన్న బయటకు వచ్చిన ఆడియోలు, వీడియోల ద్వారా చూసే ఉంటారు నన్ను ఏ రకంగా ఇబ్బంది పెట్టారని. అతను పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అండి, మాది అసలు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదు, మాది కంప్లీట్గా బిజినెస్ బ్యాక్గ్రౌండ్. ఇన్నోవా పెళ్ళైన కొత్తలోనే అండి, మాది మే 28, 2025కి పెళ్ళైతే నెక్స్ట్ ఒక 1 monthలోనే ఆషాఢం రావడం జరిగింది. అయితే వెళ్ళే ముందే 1 weekలోనే నాకు ఫస్ట్ షాక్ రాజీవ్తో తగిలింది. దాని తర్వాత ఇప్పుడు అది వెళ్ళి వాళ్ళకి చెప్పితే అదనపు కట్నము డబ్బులు తీసుకొని వస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు, అతనికి ఫీలింగ్స్ వస్తాయి అనేలాంటి బాధాకరమైన విషయాలు మాట్లాడింది. ఒక ఆడదానిగా ఒక తల్లి స్థానంలో ఉండి అర్థం చేసుకుంటుందేమో, తనకు కూడా ఒక ఆడపిల్ల ఉంది కదా అని అనుకున్నాను. బట్ అది కంప్లీట్గా ఆపోజిట్ అని చెప్పేసి నాకు పూర్తిగా అర్థమైపోయింది. నాకు పెళ్ళికి ముందు వీళ్ళు హిందూస్ అని చెప్పేసి పెళ్లి చేశారు. కానీ పెళ్ళైన వెంటనే నాకు తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు క్రిస్టియన్స్. అంటే బయట పబ్లిక్లో మరి ఏం చేస్తున్నారు, ఏం పూజలు చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేది నాకు సంబంధం లేదు. నేను ఇంటి కోడల్ని, ఇంట్లో ఏమైతే ఫాలో అవుతున్నారో వాటిని నేను పరిగణనలోకి తీసుకుంటాను. అక్కడికి వెళ్ళిన వెంటనే వాళ్ళ ఇంట్లో ఒక పూజ గది లేదు. బట్ మేము పెళ్లి చూపులకు వచ్చే ముందు అక్కడ మాకు తగ్గట్టుగా అన్ని ఫోటోలు అరేంజ్ చేసి మమ్మల్ని మోసం చేసి పెళ్లి చేశారు. నేను క్రిస్టియానిటీ ఫాలో అవటం అనేది నేను తప్పుగా పరిగణించట్లేదండి. ఎవరి దేవుడిని వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు. బట్ చెప్పకుండా పెళ్లి చేసి మోసం చేసిందే కాక బలవంతం చేయడం అనేది ఇంకొక తప్పు. ఆవిడ బైబిల్ చదువుతున్నా నేను వాటిని అన్నిటినీ నేను ప్రతి ఒక్కదాన్ని నేను రెస్పెక్ట్ చేస్తాను ఖచ్చితంగా. బట్ నన్ను బలవంతం చేయడం అనేది ఖచ్చితంగా 100% తప్పు. వాళ్ళని బతిలాడుకోగా నాకు ఒక 3rd floorలో ఒక పూజ గది పెట్టారు. దాంట్లో కనీసం నేను అగరబత్తులు వెలిగించి గంట కొట్టాలన్నా కూడా చాలా భయపడేదాన్ని. ఎందుకంటే
ఎందుకంటే ఆమె ఎట్లాంటి వ్యాఖ్యలు చేసిందంటే, అసలు మీ దేవుళ్ళు కూడా దేవుళ్ళేనా? దేవుళ్ళ గురించి కూడా మీ అసలు ఇద్దరిద్దరు వైఫ్లు ఉంటారు, ఇద్దరిద్దరు పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా అన్ని మనుషుల్లాగానే అన్నీ ఉన్నాయి. అసలు వాళ్ళ దేవుళ్ళు ఎట్లా అవుతారమ్మా? ఇప్పుడు నువ్వు పూజ చేసావు, ప్రసాదం పెడితే దేవుడు తినేస్తాడా అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడడం కూడా చాలా తప్పు. ఇంకా నువ్వు హిందువు, మీ దేవుళ్ళు నమ్ముకున్నావు కాబట్టి నీకు ఇట్లా అయిందేమో, మా దాంట్లోకి వచ్చేసేయి అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడేదనమాట. వాళ్ళ దేవుళ్ళని అయితే నేను తప్పుపట్టలేదు. నిన్న జోగి రమేష్ గారు ఒక విషయం చెప్పారనమాట. అమ్మ మేఘనమ్మ, మీ అత్తగారు నిన్ను ఒక తల్లిలాగా చూసుకున్నారు, నేను ఒక కూతురులాగా భావించాను అని చెప్పారనమాట. మరి తల్లిలాగా నాకు గోరుముద్దలు తినిపించి ఉంటే ఈరోజు నాకు ఈ స్థితి ఎందుకు వచ్చేది? ఆమె తినిపించింది నాకు గోరుముద్దల్లాగా లేవు, విషపు ముద్దలు. పెళ్ళికి ముందే అతని కొడుకు ప్రాబ్లం ఏంటో తెలిసి పెళ్ళి తర్వాత చాలా ప్లాన్డ్గా దీన్ని ప్లాన్ చేసి జోగి రమేష్ గారు చూపించినట్టుగా ఒక వీడియో అయితే చూపించారు. ఏంటంటే వసంత కృష్ణ ప్రసాద్ గారింటికి వాళ్ళు వెళ్ళారని చెప్పి, అది దొంగచాటుగా వీడియోలు తీసుకొని దాన్ని ప్లే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నన్ను అడిగితే నేనే చెప్పేదాన్ని, నువ్వు వెళ్ళావా అమ్మా అని. అంటే అవును వెళ్ళాననే చెప్తాను, న్యాయం కోసం వెళ్ళాను. ఆయన న్యాయం చేసి ఉంటే, ఆయనే సెట్ చేసి ఉంటే కరెక్ట్గా, అన్యాయం చేయకుండా నాకు నేను ఎందుకు వెళ్తాను? వసంత కృష్ణ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాను, దానికి ముందు కూడా ఇంకొకసారి వెళ్ళాను. ఎందుకంటే నాకు న్యాయం చేయాలి, నాకు న్యాయం కావాలి, నాకు అన్యాయం జరిగింది అని చెప్పి ఆ ప్లేస్లో వసంత కృష్ణ ప్రసాద్ కాకపోతే లోకల్గా ఆ ప్లేస్లో ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తాను. వాళ్ళ తమ్ముడు ఉన్నా వెళ్తాను, వాళ్ళ అన్నయ్య ఉన్నా వెళ్తాను, ఎవరున్నా వెళ్తాను. అదేవిధంగా ఆయన ఇంకా నాకు ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి, అమ్మ ఇక్కడ ఆడపిల్లవి కాబట్టి నువ్వు ఇక్కడ ఎంతోమంది ఉంటారు, మనం ఇంటి దగ్గర కూర్చొని మనం మాట్లాడుకుందాము, వీలైనంత తొందరలో బయటపడాలమ్మా నీకు, నువ్వు ఇంకా ఈ కోర్టులు కేసులు అనుకుంటూ నీకు న్యాయం కావాలి అని చెప్పి ఇట్లా నువ్వు ఫైట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. నువ్వు తొందరగా సెట్ చేసుకొని నువ్వు ఇంకొక లైఫ్ని స్టార్ట్ చేసుకోవాలి అని చెప్పి మమ్మల్ని సర్ది చెప్పడానికే చూశారు. అతని సొంత బాబాయ్ అయిన జోగి రమేష్ గారి సొంత బాబాయ్ అయిన వెంకటేశ్వర్లు గారిని కూడా ఆ రోజు మమ్మల్ని ఇంటికి రమ్మని చెప్పిన రోజు ఆయనను కూడా పిలిపించారు, మాట్లాడారు. ఇది పాప ఇంత ఇబ్బంది పడుతుంది, అమ్మాయి తప్పేం లేదు, చూడండి అమ్మాయి దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది ఒకసారి. ఆయన కూడా చెప్పింది ఏంటి, వెంకటేశ్వర్లు గారు కూడా, నాకు వాళ్ళతో సంబంధం లేదండి, వాళ్ళు నేను చెప్పినా వినే పరిస్థితుల్లో లేరు, అమ్మాయికి అయితే ఖచ్చితంగా అన్యాయం జరిగింది, వాళ్ళ సొంత బాబాయ్ వెంకటేశ్వర్లు గారే చెప్పారు. ఇచ్చినప్పుడు సిపి గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగానే ఆయన కూడా ప్రొసీడ్ అవ్వండి అని చెప్పి సిపి గారికి దాన్ని కన్వర్ట్ చేయడం జరిగింది. ఆ కన్వర్ట్ చేయడం నెక్స్ట్ రోజు వచ్చి SHO దగ్గర కంప్లైంట్ ఫైల్ చేయండి అని చెప్పడం జరిగింది. ఆ 1 day గ్యాప్లోనే మేము మాతో ఒక లాయర్ ఉన్నారు, మా లాయర్ ద్వారా మీడియేషన్ చేసి, లేదు మీరు సిపి దగ్గర కంప్లైంట్ ఇప్పుడే ఫైల్ చేయకండి, మీరు FIR ఫైల్ చేయకండి, దీన్ని మనము లోపలే సామరస్యంగా సెట్ చేసుకుందాం అని చెప్పేసి మా లాయర్ ద్వారా ఒక ఇంటిమేషన్ ఇచ్చారు. అదేంటంటే మనము సజ్జల గారి దగ్గర అసలు మేము అప్పుడు కూడా వెళ్దామని అనుకోలేదు. వాళ్ళు ఒకవేళ జోగి రమేష్ గారు మళ్ళీ పిలిచి మళ్ళీ మాట్లాడదామంటే మేము వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే ఆయన మీద మాకు నమ్మకం లేదు. ఎన్నోసార్లు మమ్మల్ని సెటిల్ చేద్దాము, సరే అయిపోయింది ఏదో అయిపోయింది మనం మాట్లాడుకుందామని చెప్తూనే పెద్ద మనుషులు లాయర్లని వాళ్ళందరినీ మధ్యలో పెట్టుకొని మాట్లాడతామని చెప్తూనే ఆయన ఈ 1 year గ్యాప్లో అతనికి ట్రీట్మెంట్ ఇప్పిస్తాము, అతనికి ఇంకొక 4 months జైలుకి వెళ్ళడం ఇదంతా జరిగింది. సో ఇదంతా అయిపోయిన తర్వాత మేము 1.5 year తర్వాత మొన్న రీసెంట్గా లాస్ట్ మంత్ కంప్లైంట్ సిపి గారికి ఇస్తే, ఇచ్చిన వెంటనే అందరికీ తెలిసిన వెంటనే మీరు కంప్లైంట్ ఇవ్వద్దు, మీరు అదేంటి సజ్జల గారి దగ్గర రామకృష్ణ గారి దగ్గర మాట్లాడుకుందాము అని చెప్పితే, సరే సజ్జల రామకృష్ణ గారి దగ్గర అంటున్నారు కాబట్టి మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము అక్కడికి వెళ్ళాము. సజ్జల గారి దగ్గర వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు, అండ్ జోగి రమేష్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ లాయర్ గారు, వాళ్ళందరూ కూడా తీసుకొని వచ్చి సజ్జల గారి దగ్గర కూర్చోబెట్టడం జరిగింది. మేము మాట్లాడాము. అక్కడ కూడా సజ్జల గారు, లేదమ్మా నువ్వు ఆడపిల్లవు కదా, మళ్ళీ కోర్టులు ఈ కేసులు అన్నీ వెళ్తే నీకేమొస్తుంది, అంత టైం టేకింగ్ ప్రాసెస్ అదంతా కూడా, నేను ఉన్నానమ్మా, నీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి అక్కడ మాట్లాడడం జరిగింది ఒకరోజు. మరి ఆ విషయము నిన్న జోగి రమేష్ గారు ఎందుకు మెన్షన్ చేయలేదో నాకు తెలీదు.
ఒక 2 డేస్లో దీన్ని మ్యూచువల్కి చేసుకుందాము, సరే అయిపోయింది ఏదో అయిపోయింది, కూర్చుందాం మాట్లాడుకుందాం అని చెప్పారు. మేము వెయిట్ చేసాము, 2 డేస్ వెయిట్ చేసాము, 10 డేస్ వెయిట్ చేసాము. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 1 మంత్ వెయిట్ చేసాము. 1 మంత్ వెయిట్ చేసిన తర్వాత కూడా యాజ్ టీజ్ జోగి రమేష్ గారు 1.5 ఇయర్ నుంచి మేము మ్యూచువల్కి వస్తాము, మేము సెట్ చేసుకుంటాము దీన్ని బయటికి రాకముందే అని చెప్పి ఏ విధంగా అయితే చెప్పారు, అదే విధం అదే పద్ధతిని వాళ్ళు సజ్జల గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా కంటిన్యూ చేశారు. జగన్ గారి ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు న్యాయం జరగట్లేదు సజ్జల గారి దగ్గర అని చెప్పేసి అక్కడ కూడా ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. కలవలేకపోయాము.